కాంగ్రెస్ పార్టీలో జూబ్లీ హిల్స్ టికెట్లో మొదలైంది. యూసఫ్గూడలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పోస్టర్లు వెలిశాయి. రావాలి అంజనా కావాలి అంజనా అంటూ పోస్టర్లు ఏర్పాట్లు చేశారు. నవీన్ కుమార్ యాదవ్ ఆఫీసు సమీపంలో ఈ పోస్టర్లు వెలిశాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో తాను సీనియర్ లీడర్నని, టికెట్ ఇవ్వడంతో పాటు యాదవ్ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇక తాజాగా పోస్టర్లు వేయడంతో కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చ స్టార్ట్ అయింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అజిమ్ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. రైట్ అజిమ్. అధికార కాంగ్రెస్ పార్టీలో ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలోనే మనం ఏదైతే నిన్న చూసాము, రావాలి అంజన్న కావాలి అంజన్న అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పోస్టర్లు అక్కడ వెలిసాయి. అది కూడా ఏదైతే యూసుఫ్గూడలోని నవీన్ కుమార్ యాదవ్ ఇంటి ఆఫీస్కి దగ్గరలో ఆ పోస్టర్లు వెళ్ళడంతో ఏదైతే ఒకటేసారి దానిపైన ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటికీ మనం చూసినట్టయితే ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టులో అటు నవీన్ కుమార్ యాదవ్ పేరు కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ కూడా తనకే టికెట్ ఇవ్వాలి, పార్టీలో తానే సీనియర్ని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడుతూ పనిచేస్తుంటే వచ్చిన వాళ్ళం మేము. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఏదైతే ఉందో దానికి లోకల్ కూడా నేనే అవుతాను. ఎందుకంటే సికింద్రాబాద్ ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఏదైతే జూబ్లీ హిల్స్ కూడా వస్తుంది, అట్లా నాకు 2 సార్లు అక్కడ ప్రజలు ఓటేశారు. అక్కడ ప్రతి మందిర్, మసీద్, చర్చ్ అని తేడా లేకుండా అందరికీ కూడా నా సొంత నిధులతో కూడా అక్కడ అభివృద్ధి చేసినటువంటి పనులు కూడా ఉన్నాయని చెప్పి కూడా అంజన్ కుమార్ యాదవ్ చెప్పుకుంటూ వచ్చారు. సో ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న వారు ఎవ్వరూ కూడా పార్టీలో మొదటి నుంచి లేనివారు ఎవ్వరు కూడా 5 సంవత్సరాలు వచ్చి పార్టీలోకి వచ్చి 5 సంవత్సరాలు కూడా ఎవరు కూడా వచ్చి అవ్వడం లేదు. సో పార్టీలో అందరికంటే సీనియర్ని నేను, ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలి, ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాకు మంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పి కూడా అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం ఇప్పటికే చూసాము. సో ఈ నేపథ్యంలో నవీన్ కుమార్ యాదవ్ వర్గంలో కూడా ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే అటు నవీన్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు. సో నవీన్ కుమార్ యాదవ్ 2023 ఎన్నికల కంటే కొద్ది నెలల ముందే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో అప్పుడు కూడా టికెట్ ఆశించారు, కానీ ఆ సమయంలో టికెట్ అజారుద్దీన్కి పోయింది. సో ఈ టైంలో అజారుద్దీన్కి ఇప్పటికే ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఈసారి టికెట్ తనకే వస్తుందనే వార్తలు ఎక్కువగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో అంజన్ కుమార్ యాదవ్ ఒకసారి చిట్ చాట్ పెట్టేసి ఖచ్చితంగా పార్టీలో సీనియర్ నేను, టికెట్ తనకి ఇవ్వాలని చెప్పి చిట్ చాట్ చేయడం, ఆ తదుపరి రోజే ఆ యూసుఫ్గూడలో ఏదైతే అంజన్న రావాలి అంజన్న కావాలి అంజన్న అనుకుంటూ పోస్టర్లు వెళ్ళడంతో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఒక ఆసక్తికర చర్చ అయితే మొదలైంది చెప్పుకోవాలి. మరోవైపు అంజన్ కుమార్ యాదవ్, నవీన్ కుమార్ యాదవ్తో పాటు మాజీ మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. అలాగే మాజీ కార్పొరేటర్ 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఉన్నటువంటి మురళీ కూడా ఆశిస్తున్నారు. ఇక వేరే సామాజిక వర్గం చూసినట్టయితే సిఎన్ రెడ్డి, రంజిత్ రెడ్డిల పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా పోటీ మాత్రం ఖచ్చితంగా ఈ ముగ్గురులోనే ఉంటుందని ఒక చర్చ అయితే జరుగుతుంది. అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, అలాగే బొంతు రామ్మోహన్ సంబంధించిన ముగ్గురులో ఎవరికో ఒకరు టికెట్ వస్తుందనే చర్చ జరుగుతున్న తరుణంలో అంజన్ కుమార్ యాదవ్ కొంత స్పీడ్ పెంచినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ప్రతి ఏదైతే చిట్ చాట్ చేశారు, చిట్ చాట్ చేస్తూ పార్టీలో తానే ఉన్నాను, తనకే ఇవ్వాలని చెప్పి చిట్ చాట్ చేశారు. సో ఈ నేపథ్యంలో నవీన్ కుమార్ యాదవ్ కూడా ఏదైతే దీని కౌంటర్గా కొన్ని పోస్టర్లు పెట్టాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు కూడా మనకైతే ఇప్పటికైతే వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి. దీపిక. రైట్, థ్యాంక్ యూ అజిమ్.